నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే 2 రకాల పచ్చడి చేస్తాను. ఏం పచ్చళ్ళు అనుకుంటున్నారా? బీరపొట్టు పచ్చడి. ఈ బీరపొట్టుతో పచ్చడి చేస్తాను అని పచ్చి బీరపొట్టు షార్ట్ వీడియోలు పెట్టాను, చూడండి. లేత బీరకాయలు పొట్టు చక్కగా చాలా బాగుంటుందండి బీరపొట్టు పచ్చడి. రైస్లోకి ఏ టిఫిన్కైనా కూడా బాగుంటుంది, రైస్లోకి ఇంకా బాగుంటుంది. మరి ఈ 2 రకాల పచ్చళ్ళకి పోపులు అయితే ఒకటే మినప్పప్పు, మరి అలానే నువ్వు పప్పు, సరిపడి ఉప్పు వేసుకుంటాం కదా, అలాగే ఎల్లుల్లిపాయలు దంచుకుని పెట్టుకున్నాను. అలాగే 2 చెంచాలు జీలకర్ర, 3 చెంచాలు ధనియాలు. మరి బీరపొట్టు పచ్చడికి కావాల్సింది చింతపండు పులుసు. ఇదిగోనండి బీరపొట్టు ఇంత ఎర్రగా చక్కగా వేయించేసాను, బాగా ఇది కరకల్లాడుతూ. కాకపోతే ఉదయాన్నే వేయించేసాను కాబట్టి ఇప్పుడు ఇలా కొంచెం మెత్తబడినట్టుంది. ఎలాగా మనం మిక్సీ పట్టేస్తాం కదా. అయితే మరి 2 రకాలు అన్నాను కదా, బీరపొట్టు పచ్చడికి బీరపొట్టు రెడీగా ఉంది. ఇది కొత్తిమీర చక్కగా సన్నగా తరిగేసి వేయించే విధానం షార్ట్ పెట్టాను, చూడండి. అలాగే టమాటాలు, ఒక 1/2 కేజీ టమాటాలు చక్కగా మగ్గించేసాను. కొంచెం ఉప్పేసి మనం పచ్చడి చేసేటప్పుడు చూసుకుని వేసుకుందాం. మరి రెండింటికి సరిపడే కారం, పచ్చిమిర్చి చక్కగా వేయించేసానండి. కారం కాయలు ఇప్పుడు మనకి బీరపొట్టు పచ్చడికైనా అలానే కొత్తిమీర టమాటా పచ్చడికైనా ఈ పచ్చిమిర్చి వేస్తాను చక్కగా. మరి బీరపొట్టు పచ్చడిలో బెల్లం వేస్తేనే గొప్ప రుచి అండి, చాలా బాగుంటుంది. మరి అన్నిటిలోని కరివేపాకు వేస్తాం తప్పనిసరిగా, ఇందులో కూడా కరివేపాకు వేయాలి కదా. మరి ఈ పోపులు అయితే వేయించేసి చక్కగా పచ్చడి చేసే విధానం పెద్ద వీడియో పెడతాను, చూడండి. అలాగే షార్ట్లు పెడుతున్నాను, చూడండి. 2 పచ్చళ్ళకి కావలసిన పోపు ఒకటి మరి టమాటా కొత్తిమీర పచ్చడి, 2 బీరపొట్టు పచ్చడి. చక్కగా దీంట్లో పులుపు బెల్లం ఎగస్ట్రా పడుతుంది, మొత్తం అన్నీ ఒకటేనండి. కారం అన్నీ సమానంగా సరిపోతుంది. నేను ఇక్కడ పెట్టుకున్న ఐటమ్ రెండిట్లకి సరిపడే ఐటమ్. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి